ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिकानाथ राधाकान्ता नमोऽस्तुते सप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासदि गौर। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण। हरे कृष्ण प्रभुजी, दंडोत प्रणाम प्रभुजी। ఇక్కడ हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। శ్రీరామనవమి శుభాకాంక్షలు। సో మనం శ్రీరామనవమి సందర్భంగా ఆన్లైన్ లో రామకథ చెప్పుకుంటున్నాం। 6, 7 సెషన్స్ అయ్యాయి। నిన్న రాత్రి కూడా అయింది। దాంట్లో దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలన్న నిర్ణయాన్ని వ్యక్తపరచడం వరకు వచ్చింది। దాని తర్వాత ఏం జరిగిందని మనం ఈరోజు చర్చిద్దాం। దశరథుడు అకాల రాజ్యసభకి పిలుపునిచ్చాడు, కౌలు పంపించాడు అందరికి। అకాలం అంటే మామూలుగా ఎప్పుడు కూడా ఆయన ముందుగానే ప్లాన్ చేసుకుని దాని ప్రకారమే అందరినీ సమావేశపరుస్తాడు, కానీ అప్పుడు సమావేశపరుస్తాడు। ఎందుకంటే ఆయన ఆలోచిస్తున్నాడు, ఇప్పటికీ 65 సంవత్సరాల నుంచి నేను రాజ్యపాలన చేస్తున్నాను, ఇంకా నాకు చేసే ఓపిక లేదు, ఇన్ని రోజులు నా తర్వాత రాజుగా ఎవరి వ్యవహారాలను చెప్పబెడతారు అన్న ఒక ఆందోళన నా దగ్గర ఉంటుండేది। కానీ ఈరోజు అది తొలగిపోయింది। ఎందుకంటే
అయోధ్య వాసులందరూ రాముడిని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అంచేత వారికి ఈ విషయాన్ని చెప్పి నేను రాముడిని రాజు పట్టాభిషేకం చేయాలని చెప్పి ఆ సమావేశం ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి అయిన సుమంత్రుని పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము. రాజుగారి పిలుపుకి మామూలుగానే వస్తారు. అందులో అకానే పిలిచారంటే ఏదో ముఖ్యమైన విషయమే ఉంటాదన్న ఉద్దేశం మీద అందరూ పరుగుపరుగున వచ్చారు. వచ్చి సమావేశం అయ్యారు. దశరథుడు వచ్చారు. అందరూ లేచి నిలబడ్డారు. దశరథుడికి జయ జయకారం కొట్టారు. దశరథుని కూర్చోమని చెప్పారు. కూర్చోమని చెప్పి ఆ ప్రతి ఒక్కరిని చూశాడు. ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చూశాడు. అందరినీ పరిశీలిస్తున్నాడు. ఎవరి ముఖంలో కూడా ఏమాత్రం ఆందోళన కానీ చింతన కానీ కనబడలేదు. అందరూ సంతృప్తిగా ఆనందంగా కనబడుతున్నారు. అది చూసి దశరథుడికి కూడా చాలా ఆనందం ఉంది. దశరథుడు కూడా ఉన్నారు. వాళ్ళు నా రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకు పిలిచారు, ఏం చెప్పబోతున్నారు దశరథుడు. అప్పుడు లేచి నిలబడ్డాడు. నిలబడి చెప్తున్నాడు, నేను ఈరోజు మీ అందరినీ పిలవడానికి కారణం, నేను ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మీ అందరికి ముందు ప్రస్తావన చేయబోతున్నాను అని చెప్పి అందరూ సైలెన్స్ అయిపోయారు. ఎవరు ఒక మాట మాట్లాడడం లేదు. ఇంకేం చెప్పబోతున్నారా, ఏంటి అవుతుంది ప్రశ్న. నేను 60 సంవత్సరాలుగా మీ అందరినీ నా కన్న బిడ్డలుగా చూసుకుంటూ పాలన చేశాను. ఈ రోజు నేను ఆ బాధ్యత నుంచి విరమించుకోవాలనుకుంటున్నాను అనగానే అందరికీ లోపల ఆనందం పొందేస్తుంది. ఎందుకని తెలుసు, ఆయన విరమించుకుంటే నెక్స్ట్ వచ్చేది రాముడు అయిపోయింది. వాళ్ళకి కావాల్సింది అది. కానీ రాజుగారి ముందు ఏమనలేరు. అందరూ ఆలోచిస్తారు, అదే చెప్తారు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అనుకున్నట్టుగానే చెప్తున్నాడు. అంచేత నేను విరమించుకుని నా తర్వాత నా ప్రాణానికి ప్రాణం, ప్రియతముడు, సుగుణవంతుడు, ఎంతో వివేకవంతుడు, శ్రద్ధాళుడు అయిన నా ప్రథమపుత్రుడైన రాముని నేను రాజు చేయాలనుకుంటున్నాను. అంతే. అందరూ జై హరిబోల్ జై శ్రీరామ్ అక్కడికి అంతే ఎక్కడానికి మొదలు పెట్టారు. అందరూ కుర్చీలో లేచి నిలబడిపోయి పెళ్లి చేస్తుంటే ఎగురుతున్నారు. జై శ్రీరామ్ అని. దశరథ మహారాజ్కి ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే నా 60,000 సంవత్సరాల రాజ్యపాలనలో ఏనాడు కూడా నా మంత్రులు కానీ, నా గురువులు కానీ, నా ప్రజల మధ్యలో, నా మంత్రుల మధ్యలో ఇంత ఆనందం చూడాల. మొట్టమొదటిసారిగా నేను వీళ్ళందరూ వదిలితే గెంతులు వేసినట్టు ఉన్నారు చూస్తుంటే అని చెప్పి ఆశ్చర్యపోయి అందరిని కూర్చోబెట్టి అడిగాడు, అసలు ఇది నిజంగా ఇన్ని రోజులు నా పాలనలో ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారా, లేకపోతే నటిస్తున్నారా? ఎందుకంటే ఏనాడు కూడా నేను ఇంత ఆనందం చూడలేదు ఎవరి దగ్గర అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ అడిగాడు, నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడగబోతున్నా, నాకు సూటిగా జవాబు కావాలి. ఏంటంటే నా 60,000 సంవత్సరాల పరిపాలనలో ఏనాడు కూడా ఇంత ఆనందంగా మిమ్మల్ని నేను చూడలేదు. మీరు నిజంగా ఆనందంగా ఉన్నారా, లేకపోతే ఆనందంగా ఉండటం
నటిస్తున్నారా? వెరీ గుడ్. మేము ఆనందంగానే ఉన్నాం. మరి ఈ రోజు ఇంత ఆనందంగా రాముడు రాజు అవుతున్నట్టు ఇంత ఆనందం ఉన్నారంటే నేను బాగోలేదనే కదా, నా పాలన బాగోలేదని కదా. అంటే అది కాదు, రాముడి యొక్క గుణాలు ఏం చెప్పాలి అని చెప్పి ఒక్కొక్కరు రాముడి యొక్క గుణాలని చెప్తున్నారు. రాముడు ఏనాడు కూడా ఎవరిని కూడా తక్కువగా చూడలేదు. వాళ్ళు పలకరించడానికి ముందే తనే నవ్వుతూ పలకరించేవాడు. ఎవరైనా ఒక మాట తను అన్నా సరే పట్టించుకోకుండా క్షమించి వదిలేసేవాడు. మేము మాకు కష్టం వస్తే మీ పాలనలో చెప్పుకుంటే కానీ మాకు పరిష్కారం దొరికేది కాదు. కానీ రాముడికి వివాహం అయిన తర్వాత నుంచి లాస్ట్ 12 సంవత్సరాల్లో మాకు కష్టం వస్తే చాలు రాముడు ఎదురుగా ఉండేవాడు. మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏనాడు కూడా నాకు నేను రాజకుమారుణ్ణి అన్న గర్వం ఈ మంత్ కూడా ఎక్కడ కూడా నేను చూడలేదు. పెద్దలు ఎంతో చిత్రంగా గౌరవించేవాడు. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన దండించడంలో కూడా కరెక్ట్ గా ఉండేవాడు. అలాగే సజ్జల్ని సత్కరించడంలో కూడా అంతే కరెక్ట్ గా ఉండేవాడు. అది మీరు చేశారు. కానీ రాముడు చేసిన దాంట్లో ఏంటంటే ఆయన దండించినప్పుడు కూడా ఇప్పుడు ఎదురైన గొడవలు అయితే ఒకరికి దండిస్తారు, ఒకరికి తీర్పు వస్తుంది. ఎవరికైతే వ్యతిరేకంగా తీర్పు వచ్చిందో వాడు కూడా ఆనందంగా వెళ్ళేవాడు. అంటే నాకు తీర్పు ఇలా ఇచ్చేసారేంటి అన్న బాధ ఎక్కడ ఉండేది కాదు. తీర్పు ఎవరికైతే ఎవరి పక్కన వచ్చిన వాడు, తీర్పు ఎవరికి వ్యతిరేకంగా వచ్చిందో వాడు, ఇద్దరు కూడా ఆనందంగానే ఇంటికి వెళ్తుండేవారు. ఇవన్నీ గుణాలు చూసి అటువంటి రాజ్య పాలనలో ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకనే మేమందరం అంత ఆనందంగా ఉన్నాం. మా లెక్క ప్రకారం మీరు ఈ 60 సంవత్సరాల కాలంలో ఎన్నో ఉత్తమ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇది అతి ఉత్తమమైన నిర్ణయం మీ జీవితంలో తీసుకున్నాం. అంచేత మా ఆనందాన్ని మేము ఆపులకు వ్యక్తపరచాము. అది విని దశరథ మహారాజు ఎంతో ఆనందం. ఆల్రెడీ ఆయనకు నమ్మకం ఉంది రాముల మీద. ఈరోజు ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానాన్ని సాక్షాత్తుగా చూసి చాలా ఆనందించాడు. ఆనందించి వెంటనే అన్నాడు, మీరు అనుకున్నట్టుగానే నాకు తొందరగానే ఉంది ఆయన రాజు చేసి నేను విశ్రాంతి తీసుకోవాలి. అంచేత రేపే పుష్యం నక్షత్రం కారణంగా నేను రేపే ఆయన్ని పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను అన్నారు. అందుకని మళ్ళీ మరోసారి జై శ్రీరామ్ మళ్ళీ అందరూ త్యాగేయడం మొదలు పెట్టారు. వాళ్ళు చప్పట్లు కొట్టు పెట్టారు. ఇంకా ఏదో ఎలా ఉందంటే ఇంకా లెగిసి ధ్యానం చేసి అనుకుంటున్నారు. కానీ రాజ్యసభలో ఒక మర్యాదలు సదాచారం ఉంటుంది కాబట్టి అందరూ కంట్రోల్ చేసుకుంటున్నారు. వెంటనే వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి వశిష్ఠుని చెప్పారు, గురువర్య, ఈ కార్యక్రమం మొత్తం మీ ఆధ్వర్యంలో జరగాలని నేను వాంఛిస్తున్నాను. అంచేత ఈ పట్టాభిషేకానికి అవసరమైన కార్యక్రమాలన్నింటినీ మీరు చూసుకోండి అని చెప్పి వశిష్ఠుడికి చెప్తారు. వశిష్ఠుడు వెంటనే సుమంత్రతో పాటు 8 మంది మంత్రులు ఉంటారు.
అందులో సుమంత్ర అన్న ఆయన ప్రధానమంత్రి. వాళ్ళందరిని పిలుస్తాడు, సమావేశం పిలుస్తాడు, అందరికీ పనులు చెప్తాడు. వెంటనే మీ అందరూ వెళ్ళి ఆ అతిథి గృహాలని తయారు చేయండి, వచ్చిన అతిథులందరికీ ఆ గృహాల్లో పెట్టాలి, నగరాన్ని అలంకరణ చేయండి పట్టాభిషేకానికి తగినట్టుగా అని చెప్పాడు. అయితే ఇక్కడ దశరథుడు ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా నేను రాజ్య పాలన విరమించుకోబోతున్నాను, రాముణ్ణి నేను పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను అని చెప్పారో, కొంతమంది దశరథ చుట్టూ కొంతమంది చెడుగత్తులు కాదు, అంటే మగవాళ్ళు ఏమంటారు, సర్వెంట్స్ ఇంగ్లీష్ లో, సేవకులు ఉంటారు. కొంతమంది సేవకులు ధన పారిపోయారట. ఎందుకు? వాళ్ళందరూ కౌశల్య దగ్గర పరిగెడుతున్నారు. కౌశల్యకి నేను మాట చెప్పాలి, నేను ముందు చెప్తే నాకు గిఫ్ట్ వస్తుంది, నాకు గిఫ్ట్ వస్తుంది చెప్పి అందరూ పరిగెడుతున్నారు. పరిగెట్టి నేను ముందు చెప్పాలి, నేను పరిగెట్టని వెళ్ళి కౌశల్యకి చెప్పేది. కౌశల్య వెంటనే తీసి తన చేతికి ఏది వచ్చినా తీసి ఇచ్చేస్తుంది. ఎంతమంది వచ్చి తిరగట చెప్తే అంతమంది కూడా ఆమె బహుమతులు ఇస్తూనే ఉంది, ఆరాలు ఇస్తుంది, ఏమి నగలు వస్తుంది, ఏ చేతి దొరుకుతుంది ఆ టైంలో. ఆ ఆనందంతో ఇదైపోతుంది. వెంటనే కౌశల్య చేసిన పని ఏంటంటే, చిన్నగా వాళ్ళ ఆరాధన దేవుడైన నారాయణ దగ్గరికి వెళ్ళింది. నారాయణ దగ్గరికి వెళ్ళి నారాయణ ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ, నా ప్రార్థన విన్నందుకు అని చెప్పి అక్కడే కూర్చుని కొంతసేపు కృతజ్ఞత భావంతో కళ్ళు వస్తుంది, ధ్యానం చేస్తుంది. అది కౌశల్యం. ఇది మనం ఎప్పుడు చేస్తాం? కోరిక తీర్చుకున్నప్పుడు కదా. తీరిపోయాక ఆయన ఎవరో కలుగుతాం తెలియదు, మళ్ళీ కోరిక వచ్చినప్పుడు మళ్ళీ వెళ్తాం కదా. ఏనాడు కూడా మనం కృతజ్ఞత భావంతో థ్యాంక్ యూ చెప్తామని. కానీ కౌశల్య ఏం చేస్తుంది? కోరిక తీరిపోయిన తర్వాత ఇంకా తీవ్రంగా ప్రార్థిస్తుంది. కోరిక తీరిపోయిన తర్వాత తన యొక్క కృతజ్ఞత నేర్చుకోవస్తుంది కదా. అందుకనే భక్తులు అన్న వాళ్ళు కృతజ్ఞత భావం ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఎక్కువ కూడా సంతోషం ఉంటారు. కృతజ్ఞత భావం ఉన్న వ్యక్తి తన దగ్గర ఏమున్నది అని చూస్తారు. కృతజ్ఞత భావం లేని వ్యక్తి తన దగ్గర ఏమి లేదో చూస్తాడు. అంచేత ఈ భౌతిక జగత్తులో ఎవరి దగ్గర కూడా అన్ని ఉండవు. అంటే ఎవరైనా తీసుకోండి, ప్రపంచంలో అతి గొప్ప సైంటిస్ట్ అని తీసుకోండి, అంటే అతి అందగానైనా పెద్ద అందగానైనా తీసుకోండి, లేదంటే అతి ధనికుడిని తీసుకోండి, లేదంటే పవర్ లో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ అలాంటి తీసుకోండి, ఎవరు తీసుకుంటే అందరి దగ్గర అన్ని ఉంటాయి. ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. కానీ కృతజ్ఞత భావం లేని వ్యక్తి ఏం చేస్తుంటాడు? తన దగ్గర ఏం లేవో చూసుకుంటూ ఆ దాడి కోసమే దాంట్లో ఆడుతూ ఉన్నదాన్ని పోషించేవాళ్ళు. అదే కృతజ్ఞత భావం ఉన్న వ్యక్తి ఉన్నదాన్ని అనుభవిస్తారు, లేని దాని కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. అంచేత ఆ కృతజ్ఞత భావం ఉంది కాబట్టి కౌశల్య వెంటనే భగవంతుడికి కదా కృతజ్ఞతని భక్తపరుస్తుంది. మన రోడ్డు మీద వెళ్ళి ఎవరికైనా ఏదైనా డైరెక్షన్ అది అడిగితే వాళ్ళు ఇంకెళ్ళండి లేదా అటెళ్ళండి చెప్పినప్పుడు వెంటనే మనం ఏమంటాం? థ్యాంక్ యూ చెప్తాం. అవునా?
కానీ అదే మన జీవితంలో భగవంతుడు చేస్తే మర్చిపోతాం. ఒకసారి కూడా చెప్పాం. అందుకని అంటే మనకి కృతజ్ఞత భావం లేదు కాబట్టి మనం సంతోషంగా ఉంటాం. అందుకే ఉండలేదు మనం సంతోషంగా ఉండకపో ఉండక సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే మన జీవితంలో తక్కువ అని కాదు, మన కృతజ్ఞత భావం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన జీవితంలో ఏది లేదో దాన్నే చూసుకుంటూ కూర్చుంటున్నాం. ఉన్నదాన్ని వదిలేస్తున్నాం. అందుకని ఆ కృతజ్ఞత భావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. భక్తులందరిలో అది ఉంటుంది. అందుకనే కౌశల్య వెంటనే ఏం చేసింది, పరిగెత్తుకుని వెళ్ళి నారాయణని వాళ్ళు దేవుడు నారాయణ దగ్గరికి వెళ్ళి ధ్యానం. సో వశిష్ఠుడు వెంటనే ఈ మంత్రులను పిలిచి అందరికీ ఇచ్చారు. ఆ ఇవ్వడానికి ముందు వాళ్ళందరూ రాజ్యసభకి రాముని పిలుస్తారు, పవర్ పంపించి పిలిపిస్తే రాముడు వచ్చి వెంటనే దశరథుడు కాళ్ళకు నమస్కారం చేస్తాడు. దశరథుడు వెంటనే లేపి ఆనంద బాష్పాలు రాస్తుంటే తీసి ఆలింగనం చేసుకొని ఇలా పట్టుకొని నేను గర్వంతో అంటాడు, రామ నిన్ను రేపే ఈ రాజ్యానికి రాజుగా చేయాలని మేము అందరం నిర్ణయించింది. దాన్ని నీకు కూడా సమ్మతమని అనుకుంటున్నాను అని అంటాడు. అంటే రాముడు అంటాడు, మీ పెద్దలందరూ నిర్ణయించిన తర్వాత నేను చెప్పేదే ఉంది. మీ అందరూ ఇంత నమ్మకంతో ఇంత పెద్ద కార్యాన్ని నా భుజాల మీద వేస్తున్నాను కాబట్టి మీ నమ్మకాన్ని బాగు చేయకుండా నేను కలకాలం ప్రయత్నిస్తాను, వాగ్దానం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంటే చాలు, ఇంకా ఆ రాజభవనం నుంచి తన గృహానికి వెళ్ళే ఎవరు కౌసల్య భవనానికి వెళ్తున్నాడు. ఆ మధ్యలో జనాలందరూ వచ్చేసి అందరూ జై జయగారు కొడుతున్నారు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. కొంతమంది కాళ్ళ మీద నమస్కారం పెడుతున్నారు, కొంతమందికి ఏమని లెక్క ఆహా అంటున్నారు. ఎంత శుభవార్త అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యక్తపరుస్తున్నారు ఆ ఆనందాన్ని రాముడు ముందు. రాముడు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఆనందానికి తగ్గట్టుగా ప్రతిస్పందిస్తూ కొంతమందితో నవ్వుతున్నాడు, కొంతమందితో కరచాలనం చేస్తున్నాడు, కొంతమందికి నమస్కరిస్తున్నాడు. ఇలా చేసుకుంటూ కౌశల్య దగ్గరికి వెళ్ళాడు. కానీ కౌశల్య అప్పటికే ఎక్కడుంది, లోపల ప్రార్థిస్తుంది. వెయిట్ చేశారు బయటకు వచ్చే వరకు. వెయిట్ చేసి కాళ్ళకు నమస్కరించి, అమ్మ నన్ను రేపు రాజుగా పట్టాభిషేకం చేయాలని చెప్పి నాన్నగారు వీరందరూ కూడా నిర్ణయించారు. తెలుసా ఉంటుంది. వెంటనే ఆమె ఆలింగనం చేసుకుని, నా కలలు పండాయి ఈరోజు, నేను నిన్ను రాజుగా చూడాలని కోరికతోనే పొందుతున్నాను. ఆ కోరిక పొందుతున్నాను, ఎందుకన్నా ఆనందంగా ఏముంది, నువ్వు సీత ఇద్దరు కలకాలం సుఖశాంతంతో వర్ధిల్లని చెప్పి దీవిస్తుంది. దీవించిన వెంటనే రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయి సీత దగ్గరికి వెళ్తాం. సీత దగ్గరికి వెళ్ళి సీతకి విషయం చెప్తాడు. సీత, నన్ను పెద్దలందరూ రేపు రాజుని
రాజుగా పట్టాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయించాడంట. అనగానే ఆమె వెళ్ళి కాళ్ళు కాళ్ళు నమస్కారం చేసి అలా నమస్కారం చేస్తారు. అది ఇప్పుడు అయితే వాళ్ళని ముందు ఇలేదు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ అలా తయారయ్యారు. ఇంకా ఇప్పుడు మిడిల్ వయసు పర్వాలేదు, కొత్త కొత్త తేనెలు అయితే ఆయన కూడా ఇది ఇసురేసి రకరకాల ఉన్నారు అలాగే. కానీ అది సంస్కృతి అప్పుడు అంటది, మీరు రాజైనా ఏదైనా సరే మా నాన్నగారు వివాహం సమయంలో ఇచ్చిన మాట ప్రకారం, అంటే జనకుడు సీతాదేవిని రాముడికి కన్యాదానం చేస్తూ ఆ చేతులు రెండు కలిపినప్పుడు, అంటే రాముడి చేతిలో సీతాదేవి చేయి పెట్టించినప్పుడు చెప్తాడు, ఓ రామ, నా కుమార్తె అయిన సీతాదేవి ఎంతో సుకుమారంగా పెరిగింది. ఆమెను నేను నా ప్రాణానికి ప్రాణంగా నేను పెంచాను. ఈరోజు ఆమెని నేను నీ చేతుల్లో పెడుతున్నాను. ఈ వివాహం వల్ల ఆమె నా యొక్క యశస్సుని ఇంకా పెంచుతారని చెప్పి, అంతేకాకుండా నీతో పాటు నీ నీడ ఏ విధంగా అయితే నీతో పాటు చలిస్తూ ఉంటారో, అదే విధంగా సీతాదేవి కూడా నీతో పాటు జీవితాంతో నీ నీడలాగా నీతో పాటు ఉండాలి అని చెప్పి ఇస్తాము. అది సీతాదేవి గుర్తు చేస్తుంది. మీరు రాజు అయినా ఏమైనా నేను మీతో పాటు మా నాన్నగారు చెప్పినట్టుగా నీడలాగే ఉంటాను. అప్పుడు వాళ్ళిద్దరు కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళ కులదేవత నారాయణని పూజ చేసి వెనక్కి వస్తాను. ఇంకంతే, సుమంత అక్కడ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. పౌరులందరూ ఆనందంతో గెలుతున్నారు. ఎవరి ఇల్లు చూసి మొత్తం అందరూ ఇల్లు దులపడం మొదలు పెట్టారు, కల్లాపు దులపడం మొదలు పెట్టారు, వీధులన్నింటినీ తొట్టడం మొదలు పెట్టారు. ఆ వెనకాల ఇలాగా సుమంతుడికి వశిష్ఠుడు ఆదేశం ఇచ్చాడో లేదో మొత్తం గజాలన్నీ బయటకు వచ్చేసాడు. ఏనుగుల బయటకు వచ్చేసి ఏం చేస్తున్నారు, పన్నీర్ తోటి కల్లా చదువుతున్నారు. ముందు ఒక బ్యాచ్ వెళ్ళి తుడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెనకాతలు ఏనుగుల తొండంతో పన్నీర్ తెలుసా, పన్నీర్ తిని పన్నీర్ కాదు, పెళ్ళిళ్ళు వేస్తుంటారు కదా, సెంటెడ్ వాటర్ ఇంగ్లీష్లో, దాన్ని కూడా పన్నీర్ అంటారు. ఆ పన్నీర్ తోటి తొండంతో తీసి అది మొత్తం వీధులన్నీ జల్లిస్తున్నారు. మధుర అయోధ్య నగరం మొత్తం ఆ సెంటెడ్ వాటర్ తోటి మొత్తం ఫ్రాగ్రెన్స్ నిండిపోయింది. వెనకాల రంగోలీ వచ్చేసింది, రంగోలీ వేసేస్తున్నారు. ఆ వెనకాల తోరణాలు కట్టేస్తున్నారు. ప్రతి జంక్షన్ దగ్గర పెద్ద పెద్ద లైట్లు సెట్టింగ్ చేసి, అంటే దీపాలు ఉంది, తెలిసింది కాదు, దీపాల స్టాండ్లు పెద్ద పెద్ద పెట్టి మొత్తం వెలిగించి అయోధ్య నగరాన్ని మొత్తం రాత్రులతో పగలు చేసి పెడిస్తారు. పగలు ఎంత లైటింగ్ ఉందో అంత లైటింగ్ రాత్రి మొత్తం దీపాలతో లైటింగ్స్. జనాలందరూ కూడా అక్కడి నుంచి కొంతమంది షాపులకు వెళ్తున్నారు, కొంతమంది బట్టలు కొనుక్కుంటున్నారు, కొంతమంది బట్టలు వేసుకుంటున్నారు, కొంతమంది నగలు కొనుక్కుంటున్నారు. అందరూ ముస్తాబై రెడీ అయిపోతున్నారు నెక్స్ట్ పట్టాభిషేకానికి. కొంతమంది పిండి వంటకాలు స్టార్ట్ చేశారు, కొంతమంది అన్నదానానికి అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు. బయట నుంచి అందరూ వస్తారు, వాళ్ళందరూ అన్నదానం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బిజీ అయిపోయారు. వర్తకులందరూ కూడా, కొంతమంది వర్తకులు వాడి మీద ఉన్న రాము మీద ఉన్న ప్రేమ కొద్ది ఫ్రీగా ఏదో తెచ్చేస్తున్నారు, పట్టుకెళ్ళిపోవడం. డబ్బులు ఎంతండి, మీకు ఎంతకాలం తీవ్వండి. ఈ విధంగా అందరూ ఈ రాముడి యొక్క పట్టాభిషేకంలో
లీనమైపోయి ఆనందంతో రాత్రి ఎవరు పడుకోలేదు. రాముడికి పట్టాభిషేకం అన్న విషయం అయోధ్య పురవాసులకు అందరికీ తెలిసింది, కౌశల్యాకి తెలిసింది, సుమిత్రకి తెలిసింది, లక్ష్మణుడికి తెలిసింది. తెలియదు ఎవరికంటే కైకేయి. కైకేయికి ఎందుకు తెలియలేదంటే దశరథుడు అనుకుంటాడు, నేనే స్వయం వెళ్ళి నా ముద్దులు రానికి నేను చెప్పుకోవాలనుకుంటాడు. ఆమె అంటే ముగ్గురులోకి కైకేయి అంటే చాలా ఇష్టం దశరథుడు. ఆమె యొక్క ఆనందాన్ని నేనే స్వయం చూడాలి. ఇప్పుడు ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ ఏంటి చెప్తే ఆనందం అంత ఉండదు. ఫస్ట్ తెలిసినప్పుడు వచ్చినంత ఆనందం తర్వాత రాదు. అంచేత కైకేయి ఆనందపడుతుండగా ఆ ఆనందాన్ని చూసి తను ఆనందించాలనే కొడుకు కట్టి ఆమె తెలియని కొడుకు చెప్తాడు. ఇంకొక తెలియని దానికి భరత్ శత్రుఘ్నులు వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మేనమామ గారి ఇంట్లో ఉన్నారు. సో అక్కడ చెప్తాడు కూడా, అది కూడా చెప్తాడు. అంటే వాళ్ళు గుర్తు చేసుకోలేదు ఇంకా దశరథుడు చెప్తాడు, భరత శత్రుఘ్నులు లేరు అయినప్పటికీ కూడా నేను రేపే చేయాలనుకుంటున్నాను అని. అంటే వాళ్ళు కూడా గుర్తు చేసుకున్నాడు, వాళ్ళు లేకుండా వాళ్ళు తెలియకుండా చేయాలని దశరథుడికి ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ కైకేయి అయితే ఇంకా ఆనందంలో దొరికినట్టుగా దానం చేస్తూనే ఉంది. అలా ఏమన్నా నేనే కైకేయి అన్న, సారీ కౌశల్య బుర్ర మంచిగా లేదు. కౌశల్య ఆనందంతో దొరికినట్టుగా దానాలు ఇస్తుంది. అదే సమయంలో సాయంత్రం మళ్ళీ కైకేయి దగ్గర రావడానికి మంత్ర బయటకు వచ్చింది అని ఇంట్లో వచ్చి చూసేటప్పటికి ఈ ప్రకటన అయిన గంటన్నరలో మొత్తం అయోధ్య నగరం తన రూపురేఖలన్నీ మారిపోయాయి. ఎక్కడ చూసిన తోరణాలు, ఎక్కడ చూసిన రంగోలి, ఎక్కడ చూసిన జనాలు హడావిడిగా ఉన్నారు. బట్టలు ఇప్పటికి చేసేసుకుంటారు, కొంతమంది కొత్త బట్టలు తిరుగుతున్నారు, గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు, ఒకరికొకరు ఆనందంతో ఒకరికొకరు ఆడంగా చేసుకుంటున్నారు, గెంతి చేస్తున్నారు ఆనందం చెప్పుకొని. ఇలాగా ఎంత మంత్రం చూస్తుంది, ఏమవుతుంది, ఎందుకు ఇలాగే ఆనందంగా ఉన్నారు? ఆ చూసిన అక్కడ కౌశల్య అయితే దానం చేస్తూనే ఉంది. వచ్చిన కనుక ఎవరు అడిగారో వాళ్ళందరికీ దొరికినట్టు ఇచ్చేస్తుంది. ఎవరు వచ్చింది? కౌశల్య ఏదో చేస్తుందంటే ఏదో విశేషం అంటారు. ఏమంటే వాళ్ళే తెలుసుకున్నారని చెప్పి రాముని చిన్నప్పటి నుంచి పెంచిన ఆయా దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే రాముణ్ణి పెంచే బాధ్యత ఇచ్చింది అంటే కౌశల్యకి ఆమె చాలా సన్నిహితురాలై ఉంటారు, లేకపోతే రాముణ్ణి అప్పచెప్పదు కదా. ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఏమిటి విశేషం ఈరోజు? అయోధ్య నగరం అంతా ఇలాగా అంగరంగ వైభవంగా డెకరేట్ చేశారు, అది ఎవరైనా వస్తున్నారు బయట నుంచి? కౌశల్య ఎందుకు దాన ధర్మాలు చేస్తుంది అని అడుగుతాను. ఏంటి తెలియదా అన్న, నాకేం తెలియదు. అవునా, అది మిస్ అయిపోయావు, రేపే రాముడికి పట్టాభిషేకం అంతే. అది అలా హృదయంలో ఒక సోలు గుచ్చుకుంటుంది, కానీ బయటికి చెప్పలేదు. అని చెప్పి బయటికి ఆనందం వ్యక్తం చేసి వెళ్ళిపోతుంది. అలా తిరగగానే ఆ ముఖం అంతా ఎలా మొత్తం చండిపోయి ఎర్రగా కళ్ళని రెండుగా అయిపోయి అలా నీళ్ళు బాగా కారిపోతున్నాయి. పాపంతో ఉడికిపోతుంది, కళ్ళు కరుక్కుంటుంది.
మంతర ఆమె గూని ఆమె. దానికి తోడు ఆమె చాలా ముసలిది. ఎందుకంటే కౌశల్యని చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి తర్వాత తల్లిగా పెంచిన ఆమె. అందుకనే పూర్వం రాజులు ఏం చేసేవారంటే వాళ్ళ కూతుర్ని ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచేవారు కాబట్టి వాళ్ళు తల్లి లేని బాధను పడకూడదని చెప్పి ఇలాగ ఇటువంటి ఆయన్ని ఎవరైతే తల్లితో సమానంగా వాళ్ళు పెంచారో వాళ్ళు కూడా పంపిస్తుండేవారు. అంతేకాకుండా ఎవరితోటైతే ఆమె చాలా క్లోజ్ గా ఉంటుందో సమకాలీకులు వాళ్ళ కింద పనులు చేయించుకోవడానికి కొంతమందిని ఇలాగ ఒక 100-200 మంది చెలికత్తల్ని ఆ రాకుమారితో పాటు పంపించేవారు. అలాగే మంత్ర తన తల్లిని మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశం మీద కైకేయి తన తల్లిని మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశం మీద మంత్రులను కూడా ఆమెతో కైకేయితో పాటు పంపిస్తాము. అంచేత అవి అప్పటికే కైకేయే పెద్దది. కైకేయికి భరతులు పెద్ద కొడుకున్నాడు. ఇదే ముసలామె దానితో భూను చాలా నెమ్మదిగా నడుస్తుంది. అలాంటిది ఆ వార్త తెలిసిన తర్వాత కైకేయికి చెప్పాలి, కైకేయి ఎలాగంతో చూడాలని తపంతో గుర్రం పరిగెట్టినట్టు అంత స్పీడ్ పరిగెట్టింది. అంత స్పీడ్ పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్తుంది, కేకలేస్తుంది, ఏ కైకేయి కైకేయి అన్నట్టు. కైకేయి అప్పటికే తన పానుపు మీద కూర్చుని ఉంది. ఇలాగ సగం పడుకొని ఉంది. ఎప్పుడు కేకలేస్తుంది కదా, ఎప్పుడు పిలుస్తూనే ఉంటుందని చెప్పి కదలలేదు. కానీ మళ్ళీ అవి పలకపోయేటప్పుడు మళ్ళీ వచ్చింది, మూర్ఖురానా కైకేయి ఎక్కడున్నావు అని. డైలాగ్ లేవు, మారే రెగ్యులర్ డైలాగులు కాదు, ఏదో అయిందని లేవుస్తుంది. లేచేటప్పటికి ఇంకేంటి ఆ మొక్క ఎలాగుందంటే ఏదో అలా కందిపోయి ఏడుస్తుంది, ఉనికిపోతుంది, కళ్ళు కొరుకుతుంది. కైకేయికి ఏం అర్థం ఉండదు. ఎంత అడుగుతుంది, ఏమైంది, అంత బాగానే ఉందా, ఏం బాగున్నది, నీలాంటి మూర్ఖురాలు నమ్ముకొని నేను మోసపోయాను. నన్ను నమ్ముకొని మోసపోయావా, నీకేమంత అపకారం చేశాను. ఇంకేం చేయడం, రేపే రాముడికి పట్టాభిషేకం అంట. రాముడికి పట్టాభిషేకం ఎంత ఆనందం అని చెప్పి మాల తీసేస్తుంది, నగల మాల తీసుకొచ్చి ఒక్క జ్ఞానం పడుతుంది. ముందు నష్టపడాలా, ఇంకా నీకు అర్థం అవడం లేదా ఎంత మోసం చేస్తున్నారు. నిన్ను గుడ్డిగా నమ్మించి దసరా నిన్ను వల్ల వేసుకుని చేసిన పని, నువ్వు ఆయన వల్ల పడిపోయావు కాబట్టి నీకేం అర్థం అవడం లేదు. నిన్ను భరతుని ఎంత మోసం చేస్తున్నారో తెలుసుకోవడమే అంటే కైకేయి అంటది. ఇందులో మోసం ఏముంది, ఆయన పెద్ద కుమారుడు, పెద్దవాడి ఇంటికి పెద్ద, ఆయనే రాజు అవ్వాలి. నువ్వు ఇంత అమాయకురాలు కాబట్టే దశరథుడు నిన్ను శాపచక్రంగా నేను ఆయన భక్తులా వేసుకున్నాను. నేను మీ ఇద్దరి యొక్క ఆనందం కోసం పక్కన పెట్టండి, మళ్ళీ మనం చేస్తుంది పక్కన పెట్టండి, మొత్తం అందరినీ పక్క డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాను, నన్ను డిస్టర్బ్ నేను మీ ఇద్దరి ఆనందం కోసం నేను ఆలోచిస్తున్నాను.
నువ్వు ఇంకా తెలుసుకోలేదు. నీ కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా ఇంకా నువ్వు తెలుసుకోవడం లేదా? మూర్ఖురాలా, తెలివి తక్కువదానా అంటే ఏమిటంటే, ఇంకేమిటి, రాముడు రాజు అయితే కౌశల్య ఏమవుద్ది? రాజమాత అయిపోతుంది. అప్పుడు నువ్వు ఆమెకి దాసుడు అవుతావు. భరతుడు రాముడు దాసుడు అయిపోతుంది. నీకు గుర్తుందా? మీ నాన్నగారు మీ వివాహం జరిగిన టైంలో దశరథ దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నారు. నీకు పుట్టబోయే పుత్రుడే రాజు అవుతావు చెప్పింది. అందుకనే నీకు ఇంతవరకు చెప్పలేదు. ఇట్లా చెప్పి చూపిస్తాను. చూపిస్తే అయోధ్య నగరం మొత్తం అలంకరించిపోయి మొత్తం అలంకరించబడ్డ ఉంది. అందరు అడావుడిగా అటు ఇటు పరిగెడుతున్నారు. అక్కడ కౌశల్య దాన ధర్మాలు చేస్తుంది. చూసేవా చూసేవా కౌశల్య ఏదో అంత తన సొత్తులాగా ఎలా పంచుతుందో? ఎందుకని ఏ రోజైతే కైకేయికి పుత్రుడు పుట్టాడో ఆ రోజే ఆస్తంతా కైకేయి. ఎందుకంటే తర్వాత కైకేయి కొడుకే కదా అవ్వాలి రాజు. మాట ప్రకారం రాజు దశరథ ఇచ్చిన మాట ప్రకారం కైకేయి కొడుకే రాజు అవ్వాలి. రాజు అవ్వాలి కాబట్టి శాస్త్రంతా వాళ్ళది అవుతుంది. కౌశల్యకి ఎటువంటి అధికారం లేదు. కానీ కౌశల్య తన సొత్తులాగా పంచుతుంది. చూడు, ఇప్పుడైనా కళ్ళు తెలుసు. నీ కళ్ళ ముందు తెలుస్తుంది జరుగుతున్న అన్యాయాన్ని చూడు. దశరథుడు నిన్ను మంచిగా బుట్టలో వేసుకున్నాడు. నువ్వంటే ప్రాణానికి ప్రాణాన్ని నిన్ను నమ్మించాడు. ఇదంతా నాకు ఎప్పటి నుంచో జరుగుతున్నాను. లేకపోతే భరత శత్రుఘ్నులు లేనప్పుడే ఈ పట్ట జరగాలి. వాళ్ళని ఇన్ని రోజులు అంటే అప్పటికే 12 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి వాళ్ళు మామగారి ఇంట్లోనే ఉంటున్నాడు. భరతుడు మేనమామ ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుంచి 11 సంవత్సరాలు రాలేదు ఇంతవరకు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఎందుకు ఉంచాడు? ఆలోచించు. నాకు రాముడి మీద ఎటువంటి ద్వేషం లేదు. నాకు కావాల్సింది నీ భాగం. నిన్ను పట్టబరానిగా చూద్దామని చెప్పి నేను వచ్చాను. రాజమాతగా నీకు అన్ని భోగం జరగాలి, ఐశ్వర్యం అంతా అనుభవించాలని చెప్పి అది చూద్దామని చూసి ఆనందించాలని చెప్పి నేను నన్ను వచ్చాను. నువ్వు రాజమాత అయితే నాకు ఈ మాటలు పడే ఉండదు. ఎప్పుడు చూసినా భూమి దానా ముసలి దానా అని చెప్పి అందరూ అంటారు. అప్పుడు అందరూ నన్ను ఏం చేస్తారు? జయకారాలు కొడతారు. అందరూ నన్ను గౌరవిస్తారు. అలా గౌరవం పొందుదామని వచ్చాను. నిన్ను నమ్ముకుని నన్ను మోసపోయాను అని చెప్పి అంటారు. కౌశల్యకి కైకేయికి ఏం చేయాలి? అలా ఎందుకు చేస్తున్నావు? ఏం చేయాలి? నేను అర్థం చేసుకుంటున్నాను. చెప్పిన తర్వాత నాకు అర్థం అవుతుంది. వెనకాతల కుట్ర జరుగుతుంది. ఇది ఆపాలి. కానీ ఇప్పటికే అన్ని అయిపోయాయి. రాముని రాజుగా ప్రకటన చేసేసారు. మనం ఏం చేయగలం? ఇంకా అవ్వలేదు. అందుకే నేను వచ్చాను. ఇప్పుడు కూడా నువ్వు ఆపచ్చు. ఎలాగా? నీకు గుర్తుందా? దశరథుడు నీకు 2 వరాలు ఇచ్చాడు. దశరథుడు దేవతల తరపున రాక్షసుని యుద్ధం చేయడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ దేవతలు రాక్షసుని యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రాక్షసుని దశరథుడు చాలా తీవ్రంగా గాయపరుస్తారు. చనిపోతాడేమో అన్న సమయంలో కైకేయి పక్కనే ఉంటారు. కైకేయి ఏం చేస్తుంటే అంటే రథసారథి కూడా చంపేస్తారు. ఇక చేయలేకపోతే అప్పుడు తను తీసుకునే గుడాలు నడిపి ఆ రథం తీసుకెళ్ళిపోయి ఆ నుంచి దూరం తీసుకెళ్ళిపోతుంది.
ఆ విధంగా దశరథుడి ప్రాణాలని రక్షిస్తుంది. తర్వాత ఆయనకి పరిచర్య అంటే సేవ బాగా చేస్తారు. సేవ చేసి ఆయన కోరుకున్నట్టు చేస్తారు. అంటే ఈ రెండు కార్యాలకి ఆయన 2 వరాలు ఇస్తారు. కోరుకున్న 2 వరాలు ఏం కావాలి అంటే వరాలు దేనికి నేను అవసరంతో కోరుకుంటాను. అంచేత ఆ వరాలు కోరుకు మొదటి వరంగా భరతుని పట్టాభిషేకం జరగాలని కోరు. రెండో వరంగా రాముడు 14 సంవత్సరాలు వననివాసం చేయాలి. ఎలాగా? జింక చర్మం, చెట్టు బెరడుతో చేసిన బట్టలు తప్ప వేరే దేవి కూడా ధరించడం లేదు. అటువంటి పట్టుకు ఎలా కోరుకుంటాం. మంచి ఐడియా. ఇలాగెళ్తే ఈ 14 సంవత్సరాల్లో భరతుడు ప్రజల దగ్గర నుంచి రాముడు ఏ విధంగా అయితే ఇప్పుడు అందరి మన్నలు పొందాడో అదే విధంగా భరతుడు కూడా అందరి మన్నలు పొందుతాడు. కాబట్టి రాముడు వెనక్కి వచ్చినా సరే ఎవరు నగరవాసులు ఎవరు కూడా అంగీకరించారు. అనగానే కైకి అంటారు పట్టుకొని ముద్దులాడుతుంది. కొందరు జనరల్ గా గూని వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కుటిలు ఉంటారు. కుటిల స్వభావం ఉంటారు. కుటిల స్వభావాలు తెలుసా? కుటిల్లో ఉంటారు అంటే అన్ని. కానీ నీలాంటి సేవలో కొంచెం దొరకడం నా అదృష్టం. నువ్వు నన్ను ఇంతగా చేస్తున్నావు. వందరా నువ్వు చాలా తెలివైందండి. వాళ్ళందరూ ఎలాగంటే కుట్రలతో ఉంటారు. కానీ నువ్వు ఎంత ఎంత వివేకవంతురాలువి ఇది చెప్పి పొగుడుతుంటారు. ఎంత శ్రేయోభిలాషివి, నాకున్న ఏకైక శ్రేయోభిలాషి నువ్వే అది చెప్పి పొగుడుతూ అంటది. వందరా గుర్తుంచుకో, ఏ రోజైతే భరతుని పట్టాభిషేకం జరుగుతుందో ఆ రోజు నేను నీ భూమికి బంగారం కట్టి అలంకరిస్తాను. దానికి నీకు బంగారం కట్టి నేను అలంకరిస్తాను అని చెప్పి ఇంకా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు అయితే ఇది బాగానే ఉంది. వరాలు కోరేయలేదు, ఎలా కోరేయాలి అవుతుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాను అసలు. అందుకని నేను చెప్తున్నాను, తక్షణమే నువ్వు కోపగృహానికి వెళ్ళిపో. అంటే ఎప్పుడైనా రానుడు కానీ మానవంతం అంటారు. కోపం వస్తే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో ఉన్నారు రాజు ఉందంటే రాణి కానీ రాజుగారు ఉన్నారంటే కోపం అనమాట. అలక పాలు ఎక్కారు. అలక పాన్ పంట అది దాన్ని చూస్తుంది. పాన్ పంటే ఆ రూమ్ లో మంచం ఉంటుంది. ఆ మంచం కూర్చున్నానంటే ఇక అయిపోయా అలక పాడుతుంది. కోపం అన్నమాట. వెళ్ళి కోపగృహానికి వెళ్ళి నువ్వు అడిగి వెళ్ళు. మొత్తం నగలను తీసిపడే. ఈ రాజవేషం మొత్తం తీసే. చిరిగిపోయిన మాసిపోయిన బట్టలు ధరించు. నేల మీద పడుకో. దసరా తప్పనిసరిగా వస్తాడు నీ దగ్గర. చెప్తున్నాను, జాగ్రత్తగా విను. దశరథుడు ఆ 2 వరాలు ఇచ్చే వరకు దశరథుడు మాట్లాడటం కానీ దశరథ వైపు చూడటం కానీ చేయదు. దశరథుడు చాలా తెలివైనడు. ఆల్రెడీ నిన్ను గొప్పలో వేసేస్తున్నాడు. నీతో ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది అన్నట్టుగానే ఉండి నీకు తెలియవలసలేదు. నీ పిల్లల్ని అక్కడే ఉంచేశాడు. వాళ్ళు లేని సమయంలో రాముణ్ణి రాజు చేత ఆడుతున్నాడు. ఆయన మాటలు మళ్ళీ పడిపోవద్దు, జాగ్రత్తగా ఉండదు అని చెప్పి చెప్తాడు. అంటే కైకి అంటారు, ఇంతవరకు నువ్వు చేసావు, ఇప్పుడు నేనేం చేస్తాను చూద్దాం.
నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు అన్నట్టుగానే ఈ 2 వరాలు సాధించి తీరుతావు అని చెప్పి మనసురా పైకి పాప గృహంలో పంపుతాడు. ఈ మంత్ర లాంటి వాళ్ళు ఈ భౌతిక జగత్తులో గోపిల్లలుగా ఉన్నారు. ఒకరితో మాట్లాడితే నలుగురు ఫ్రీగా వస్తారు. కానీ వాళ్ళతో సహవాసం చేయడం ప్రాబ్లం. ఇటువంటి మంత్రంతో కైకి ఇంతవరకు సహవాసం చేసింది, అయినా సరే రాముడి మీద ప్రేమ పెంచుకో. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఎప్పుడైతే అటువంటి మంత్రాలు చెప్పిన ఉపదేశాలు వినడం మొదలుపెట్టిందో రాముడి మీద ప్రేమ పోవే కాదు, రాముడిని బయటికి పంపించడానికే రెడీ అయిపోయింది. అంటే ఎప్పుడైతే మనం ఈ చెడు సహవాసం చేస్తామో, మంత్రం లాంటి వాళ్ళతో మనం సహవాసం చేసి వాళ్ళ మాటలు వింటాం, వాళ్ళు చెప్పినట్టుగా వ్యవహరించడం మొదలు పెడతాం, మనలో మన భక్తి పోవే కాదు, భగవంతుడిని తీసి పడేస్తుంది. అంచేత ఇటువంటి చెడు సహవాసం నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం కూడా కైకేయి ఇలాగే వ్యవహరించి, కైకేయి అన్ని విధాలు మోసపోయింది. తర్వాత భరతుడు పట్టాభిషేకం చేయలేకపోయింది, దశరథుడు కోల్పోయింది, రాముడు కోల్పోయింది, అన్ని విధాలు నష్టపోయింది. తనపై ఒక్కరు కూడా సాధించలేకపోయింది. ఎన్నో సాధిస్తాను కళ్ళకు, ఏది సాధించలేకపోయింది. ఈ ఒక్క చెడు అసోసియేషన్ వల్ల, చెడు సాంగత్యం వల్ల, మంత్రం లాంటి పుట్టిన స్వభావస్తుల మాటలు వినడం వల్ల కొంచెం మనం కూడా జాగ్రత్త అవుతాం. లేకపోతే మనం అన్ని విధాలా మోసపోతాం. ఏదో సాధిద్దాం అనుకుంటాం, కానీ లాస్ట్కి మోసపోయిన తర్వాత ఏడ్చింది లేదా తన భర్తను కోల్పోయింది, భర్తకు దూరం అయిపోయింది, రాముని ఎవరు దూరం చేసుకుంది, ఎవరు లేకుండా పోయారు. అంచేత మన జీవితంలో ఇటువంటి మంత్ర ఉపన్యాసాలతో మనం జాగ్రత్తగా ఉండాలి. అంచేత ఆమె విన్నంత వరకు బాగానే ఉండేది. ఏనాడైతే ఆమె మంత్రం చెప్పి విని దాన్ని ఆచరణ పెట్టాలనుకుందో ఆ రోజు శ్రీరాముని శత్రువుగా చూస్తున్నాం, శ్రీరాముని కోల్పోయింది. ఇక్కడ దశరథుడు ఈ రాజకార్యాలలో కొద్దిగా అటు ఇటు ఉంటూ కైకేయి దగ్గరికి వెళ్ళడం కొద్దిగా లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడం కాకుండా ఆయన అలిసిపోయి తన భవనానికి వెళ్ళి పడుకుపోతాం. పడుకోవడానికి ఏదో పీడకలు వస్తుంటారు, మళ్ళీ అదే పీడకలు వస్తుంది, భయపడతాడు. వెంటనే సుమంత్రను పిలిచి రాముడు వెంటనే పిలుచుకుంటాడు. పిలిస్తే రాముడు మళ్ళీ వస్తాడు. రాముడు కూడా డౌట్ వస్తుంది, ఏంటి ఇప్పుడు చెప్పేది మళ్ళీ గంట 2 గంటలు మళ్ళీ అని పిలుస్తున్నాను. మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ ఆలోచన చేసుకుంటాడు. రామ, నా జీవితంలో నిన్ను రాజుగా చూడటం తప్ప వేరే ఏమీ లేదు. నాకు ఆ కోరిక తీరుతుందని ఎంతో ఆశిస్తాను.
కానీ ఎందుకో నాకు ఏవో పేరికలు వస్తున్నాయి. నాకు ఎందుకో పేరికలు వస్తున్నాయి. అంచేత నీ రాజ్యాభిషేకం తొందరగా జరగాలని కోరుకుంటున్నాను. దానికి కావాల్సిన అన్ని పనులు తొందరగా నువ్వు కూడా చెయ్యి. అదే నా కోరిక. నాకు ఏదో అవాంతరం కలుగుతుందేమో అని ఒక మనసు పీకుతుంది. ఆ అవాంతరం కలగడానికి ముందే నువ్వు నీ యొక్క పట్టాంశం అయిపోవడానికి కోరుకుంటున్నాను అని చెప్పి పని చేస్తాను. పంపించిన తర్వాత కైకేయికి వస్తాడు. వచ్చేటప్పటికి ఇంకేంటి అక్కడ ఎవరు కూడా దశరథుడు ఇంత ముందులాగా స్వాగతం పలకడం లేదు. ఎందుకంటే అంతఃపురం అంటే కోటలో కూడా కొన్ని అంతఃపురాలు ఉంటాయి. అంతఃపురాలు అంటే లోపల. ఆ అంతఃపురాలలో రాణులే ఉంటారు. రాణులు ఉన్నప్పుడు ఆ రాణుల దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా రాణికి సంబంధించిన చెలికత్తలు ఎవరైతే తనతో పాటు వాళ్ళ ఊరి నుంచి వచ్చారో వాళ్ళే ఉంటారు. వాళ్ళ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రవేశం లేదు. వాళ్ళే 100-200 మంది ఉంటారు. వాళ్ళతో సరిపోదు. అంటే వాళ్ళందరికీ ఈ రాకుమారి యొక్క రాకుమారి అంటే రాణి అంటే రాణి ఎవరైతే ఆమె యొక్క ఆనందమే వాళ్ళ ఆనందం. రాజుగారి ఆనందంతో సంబంధం లేదు. రాజుగారి ఆనందం ఉంటే దుఃఖం ఉన్నాయి. ఈమె ఆనందం ఉంటే వీళ్ళకి ఆనందం, ఈమె దుఃఖం అయితే దుఃఖం. ఇప్పుడు రాణి ఇప్పుడు కైకేయి ఎక్కడ ఉంది? కోప గృహంలో ఉంది. అలాగ మంచి అలకపాను ఎక్కింది. అలపపాను ఎక్కింది అంటే వాళ్ళందరికీ అర్థం ఏంటంటే ఆమె సంతోషంగా లేదు. ఆమె సంతోషంగా లేదు కాబట్టి వీళ్ళు ఎవరు కూడా సంతోషంగా లేదు. సరే దసరా వచ్చా సరే ఎవరు కూడా ఇంతకు ముందులాగా స్వాగతం అని చెప్పు లేదంటే పరిగెట్టుకెళ్ళి కైకేయికి చెప్పడం కానీ ఏం చేయడం లేదు. తప్పుకుంటున్నాను. దసరాకి వీటిలో వ్యవహరిస్తున్నారన్న డౌట్ వచ్చింది. అని సరే కైకేయి ఏంటంటే అలా చూపిస్తున్నారు తప్ప ఎవరు ఒక మాట అనలేదు. వాళ్ళందరూ చూపించేప్పటికి దసరాకి అర్థమైపోయింది ఏమైపోయింది ఏంటి ఈ సమయంలో ఏమైంది వాళ్ళు అర్థం అనిపించింది. ఏమైందని చెప్పి వాళ్ళు ఏదో ఒకటే నేను రచ్చ చెప్పుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళి చూసేటప్పుడు షాక్ అయ్యారు. వాతావరణం తెలగుంది. మొత్తం నాగలు ఎక్కడ చూసినా నాగలు అవి పడి ఉన్నాయి. పువ్వులు చల్లారి పడి ఉన్నాయి. బట్టలు పడి ఉన్నాయి. ఈమె చూస్తే పని మనిషిలాగా వచ్చారు. బాసిపోయిన బట్టలు వేసి కూర్చుంది. కూర్చొని కాకుండా కింద నేల మీద పడుకొని తల ఇలా పెట్టుకొని తల కింద చేయి పెట్టుకొని ఏడు కూర్చుంది. ఆ స్థితి చూసేటప్పటికి దశరథుడికి గుండె జరుగుతుంది. ఎందుకంటే కైకేయిని ఏదో కూడా నాకు చూస్తానని కానీ ఎప్పుడు కూడా అనుకోలేదు. ప్రాణంగా చూసుకున్నాడు. ఎంతో ప్రాణాలు ఎంతో ప్రియురాలు. వెంటనే పరిగెట్టుకెళ్తాడు. కైకేయి ఏమైంది? మాట మాట్లాడలేదు అని కూడా చూడలేదు. అంటాడు ఏమైంది? ఏమైనా అన్నారా? అయితే నీ సౌతి భార్యలు ఎవరైనా నేను వాళ్ళతో గొడవ పడ్డావా? లేదంటే నువ్వేమైనా కోల్పోయావా? అది నీకేమైనా కావాలా? అది నేను ఇవ్వనేమో అని భయమా? రకరకాల ప్రశ్నలు అడుగుతాడు. అయినా సరే ఒక్క మాట మాట్లాడదు. కానీ కూడా చూడదు. అలాగే కూర్చుంటాడు. ఆమెకు ఒకటే గుర్తుకొస్తున్నాయి. మందర చెప్పినది జాగ్రత్త. ఆయన మళ్ళీ బొక్కలు వేసేసుకుంటాడు. 2 కోరికలు తీరే వరకు మాట్లాడద్దు, చూడద్దు. అవే ఉంటున్నాను.
చేత కొంచెం దగ్గరికి వెళ్తాడు. తన తలను తీసుకుని తన ఒడిలో పెట్టుకుంటాడు. పెట్టుకొని ఆమె జుట్టుని ఇలాగా నురుగుతూ ఉన్నాడు. అంటే ఆ కింద నెత్తి మీద పడిన పండి తీసి ఇలాగా ఫేస్ మీద ఏమేమి ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలని నేను తీసుకొచ్చిస్తాను. భగవంతుడి దేవతలకు అనుగ్రహం వల్ల నేను ఏదైనా సాధించగలను. చెప్పు, ముల్లోకాల్లో ఏం కావాలని నీకు తీసుకొచ్చి నీ కోరిక తీరుస్తాను. నువ్వు కోరుకో, నీకేం కావాలో. ఆయన అంతసేపు అప్పటి వరకు ఆమె అటు ఇటు చూస్తుంది కానీ దశరథుడు చూడడం లేదు. ఎప్పుడైతే నీకు ఏది కావాలని కోరుకోనగానే నిజంగా లేచి కూర్చుంటారు. అనగానే దశరథుడు నవ్వుతాడు. మీరు ఏది కావాలా, ఈ మాత్రం దానికి కావాల్సిన దానికి నువ్వు నేను ఇంత అలాగెందుకు చేయరు? నువ్వు అడిగితే నేను ఏది ఇవ్వను, ఏది తీసుకురాను, నీకు ఏది కావాలని ఇస్తాను. నిజంగా ఇస్తారా? తర్వాత నేను అడిగిన తర్వాత మళ్ళీ మాట మార్చాలి కదా అంటే కైకే అనగానే దశరథుడు ఇచ్చిదానా, నువ్వు అంటే నాకు ఎంత ప్రాణం తెలియదా, మీకు తెలియదా, ఎందుకు నా మీద ఇంత సంశయం? చెప్తున్నా, నాకు నీకంటే ప్రేమ బాగుంది. రాముడు సాక్షిగా నేను చెప్తున్నాను, నీకు ఏది కావాలో అది నేను తీరుస్తాను. నిస్సంకోచంగా చెప్తాను అంటారు కదా. నిజంగా తీరుస్తారు కదా, మాట తప్పరు కదా. ఇంకా నమ్మకం కుదరలేదా? ఇంకా ఆలోచిస్తున్నావా? అయితే చూడు, సూర్య చంద్రులు, అశ్విని కుమారులు, అష్టదిక్కులు, ఆస్థాన దేవతలు అందరి సాక్షిగా నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఏది అడిగినా నేను తీరుస్తాను అంటే దయచేస్తాను. సూర్య చంద్రాదులు, వరుణ, అగ్ని, అష్టదిక్కులు, అలాగే ఈ పూర్వీకులు కూడా వాళ్ళ సాక్ష్యంగా, వీళ్ళందరి సాక్ష్యం నేను అడిగిన వరాలు మీరు తీరుస్తారని చెప్పి. మీకు గుర్తుందా, మీరు నాకు 2 వరాలు ఇచ్చారు, ఆ 2 వరాలు మీరు తీర్చండి. అనుకుంటాడు అసలు ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ప్రార్థన చేయాలా? ఆ 2 కోరికలు తీర్చడానికి ఇంతకన్నా శుభకార్యం ఏముంటది? ఇటువంటి సమయంలో రేపు రాముడు పట్టాభిషేకం జరగబోతుంది. ఇటువంటి శుభ సమయంలో ఆ వరాన్ని తీర్చి నేను అదే నువ్వు దానికి ఇంత ఆలోచించి ఇంత చేస్తున్నావు ఇచ్చిదనా అయితే అంటారు. కానీ ఏంటంటే తర్వాత రాబోయేది ఒక తెలియదు. చెప్పు, నిశ్చింతగా చెప్పు, నీ ఎటువంటి సంకోచం పెట్టద్దు. నేను ఆనందంగా నేను 2 కోరికలు తీరుస్తాను అనగానే అయితే వినండి, ఇప్పుడు జరుగుతున్న అన్ని ఈ అరేంజ్మెంట్స్ తోటే పట్టాభిషేకం జరగవలసిందే రాములకు కాదు, భరతుడు. రాము ఒకరు గుర్తుకుంటారు. రెండోది, రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసం పంపించాం. అది వినగానే వెంటనే దశరథుడు కింద పడిపోతాడు, మోక్షపడిపోతాడు. కనీసం నీళ్ళు కూడా జలదు, జల్లి లేపదు, అలాగే కూర్చుంటుంది. గంట పోయాక మన తెలుగులోకి వస్తాడు. కైకి ఏంటమ్మా, నేను నిజమేనా విన్నాను? నువ్వు 2 కోరేవా? నేను కలగలేదు కదా, చెప్పు, కలని చెప్పు.
కల కాదు. భరతుడికి రాజ్యాభిషేకం, రాముడికి వనవాసం. మీరు మాట ఇచ్చారు. కైకేయి అని చెప్పి మళ్ళీ ఎందుకు పడిపోతాం? అప్పటికే సగం కైకేయిని ఆ స్థితిలో చూసి ఆయన హృదయ సగం పోయింది. తర్వాత అసలు మాట్లాడటం లేదనేటప్పటికీ ఇంకా సగం ఉన్నదాంట్లో మిగిలిపోయింది. రాముడిని వనవాసం పంపిస్తానని అనేటప్పటికీ అయిపోయింది. అంత దగ్గరికి వెళ్తారు, వెళ్ళి చెప్తాడు, అడుగుతాడు, నిజమే వింటున్నావా? నువ్వే మాట్లాడుతున్నావా? రాముడికి అన్యాయం చేశాడు. తన తల్లితో సమానంగా ఆమెకు ఇచ్చిన గౌరవాన్ని నీకు ఇచ్చాడే, దానికి ఇదేనా ప్రతిఫలం? దానికి చూపిస్తున్న కృతజ్ఞత ఇదేనా నువ్వు? నేను కావాలంటే భరతుడికి పట్టాభిషేకం చేస్తాను, రాముడు మాత్రం వనవాసాలు పంపించి అంటాడు. అంటే పైకి అంటారు, మీరు మీ పితరులు పూర్వీకులు అష్టదిక్కులు దేవతల సాక్షిగా మీరు మాట ఇచ్చారు. మీరు ఇప్పుడు మాట తప్పుతారా? మాట తప్పితే చూసుకోండి, నేను విషం తాగి ఆత్మహత్య చేసినట్టు. ఆల్రెడీ చచ్చిపోయిన బాబు మళ్ళీ కొడుతున్నట్టుగా అయిపోయింది. కైకేయి అని అడుగుతుంది. ఇంకా అది ఎప్పుడైతే అందో, ఇప్పుడు ఆయన ఇంతవరకు బతిమలాడుతున్నాడు, కోపంగా మారి, చీ మూర్ఖురాలా, ఇన్ని రోజులు నువ్వు నా ప్రాణం అనుకున్నాను, కానీ ఈ రోజే తెలిసింది నువ్వు ప్రాణం తీసే పిశాచమని. ఇన్ని రోజులు పాముని పాలించి పెంచాను, ఈ రోజే తెలుసుకున్నాను నువ్వు ఎంత పాము కట్టిన. నీ ముఖం కూడా చూడాలనిపించింది. మళ్ళీ అంటాడు, ఇది దయచేసి ఆలోచించు, రాముడు నీకు కావాలంటే నా పరివారాన్ని మొత్తాన్ని నేను వదులుకుంటాడు, రాముడు వదులుకోలేడు. ఆ ఒక్క కోరిక నేను నన్ను తీర్చమని అడగదు, ఏదైనా కోరుకో నీకు ఇస్తాను. మీరు నాకు మాట ఇచ్చారు, తీరుస్తారా లేదా? కోరుకోవాల్సింది నేను కాదు, నిర్ణయించుకోవాల్సింది మీరు. మీరు మాట మీద నిలబడతారా, మాట తప్పుతారా? మీరు నిర్ణయించుకోవాలి. రోజు కఠినాత్మురాలా, నీకు అర్థం అవడం లేదు, నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు కోరుకుంటుంది రాముని వనవాసం కాదు, నా యమవాసం. ఏ రోజైతే రాముడు అడవికి వెళ్ళాడో అదే రోజు నేను ఆ ప్రాణాన్ని విడిచిపెడతాను. నేను రాముడు చూడకుండా బతకలేడు, అర్థం చేసుకో అని చెప్పి అంటారు. అయినా సరే కూర్చుంటారు. ఇవన్నీ కాదు, మీరు మాట ఇచ్చారు, మాట నిలబెడతారా, మాట తప్పుతారా? నిలబెడతారు. ఒకటే చెప్పండి. ఇంకా 10 రకాలుగా ఇస్తాడు. పాలు పంచుకుంటాడు, నాకు పుత్రభిక్ష పెట్టని చెప్పి వేడుకుంటాడు. అసలు కైకేయి ఒకటే, నాకు ఇచ్చిన మాట మీరు తీర్చాల్సింది. అలాగా రాత్రంతా బతుకులాడుతూ రాత్రంతా అక్కడ
ఆయన ఆల్రెడీ రాముడు కైకేయి యొక్క స్థితి చూసి సగం కోల్పోయాడు. రాముడు వనవాసం ఇది వనవాసాన్ని పంపించాలని విని ఇంకా పోయాడు. దాని తర్వాత ఈ యొక్క వ్యవహారం చూసి ఇంకా ఉన్నది కూడా విరక్తి కలిగింది. ఆయన కంప్లీట్ గా నిస్సహాయపై కోల్పోయి కింద లెగిసి కూర్చోడానికి కూడా ఓపిక లేకుండా పోయింది. ఏడుద్దామంటే ఏడడానికి కూడా ఆయనకి శక్తి లేదు. శక్తిహీన మొత్తం నిస్సారుడు అయిపోయాడు. అలాగే కూలిపోయి రామ రామ కూలిపోయాడు. ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ ఏడుపు వాళ్ళ కళ్ళని ఎర్రగా అయిపోయాయి. ముఖం తీపిపోయింది. ఐసీయూలో ఉన్న వ్యక్తి ఉన్నట్టుగా అలా పడి ఉన్నాడు. కదలడానికి కూడా అవడం లేదు. అంత నిస్సారుడు అయిపోయాడు. ఇక్కడ కైకేయి మాత్రం పాడు మీద కూర్చుని కాలు మీద కాలు వేసుకుని దశరథం చూస్తుంది. ఏ మాత్రం కనికారం లేదు. ఒకటే నా 2 కొడుకులు తీరాల్సిందే. దశరథ రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాడు. మామూలుగా దశరథుడు ఉదయాన్నే 4 గంటలకు లేచిపోయాడు. లేచిపోయి స్నానాలు చేసుకుని 4:30 ఆ టైంలో బ్రహ్మోత్సవ టైంలోనే యజ్ఞం చేసి బ్రాహ్మణులందరికీ దానం ఇచ్చాడు. రోజుకు 1 ఆవులు దానం ఇచ్చేవాడు. ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. ఇప్పుడు ఇండియా కలిపి 1 ఆవులు ఉంటాయి ఉండవు తెలియదు. అంత డౌట్ అలాగైపోయింది పరిస్థితి. అలాంటిది ఆ రోజు ఆయన 6 అయినా సరే బయటికి రాలేదు. కైకేయి దగ్గర రాత్రులు అక్కడ ఉండడం అందరికి అలవాటు. ఇంకా అందరూ అలాగే అనుకుంటారు, రాత్రి కైకేయి దగ్గర ఉన్నాడు వచ్చేస్తాడని చెప్పి. కానీ 6 అయినా ఇంకా రాకపోతే సుమంత్రికి కొద్దిగా ఇది వస్తుంది. ఏంటి ఇవన్నీ ఇన్ని పనులు ఉన్నాయి, ఇదొక ముఖ్యమైన రోజుని ఈయన రాకపోతే ఎలాగా, లేట్ చేస్తే ఎలాగా, తొందర తీసుకురావాలని చెప్పి సుమంత్ర పరిగెట్టి వస్తాడు కైకేయి భవనానికి. వచ్చేది తెలుస్తుంది వీళ్ళిద్దరూ ఆ కోప గృహంలో ఉన్నారని. మానవంతుడు వీటిని చూసేటప్పటికి ఇంకేంటి షాక్. దశరథుడు జ్ఞానమే పడున్నాడు, కదిలే స్థితి లేదు. మొత్తం అసలు ఎలా ఉన్నాడంటే ఆ స్థితి చూసేటప్పటికి ఈయనకి మొత్తం సుమంతుడికి మొత్తం నీరసం వచ్చేస్తుంది. పరిగెట్టుకు వెళ్తాడు. వెళ్ళి స్వామి అని చెప్తాడు. దశరథ ఏమైందని అంటే ఏమి లేదు, నాకు 2 వరాలు ఇచ్చారు. ఆ 2 వరాలు రాముడికి ఎలా చెప్పాలా అని చెప్పి రాత్రంతా ఆలోచిస్తూ పడుకోలేదు. ఉంచేత కొద్దిగా అలసటగా ఉన్నారు. అంతే, అంతే లేదు. మూర్ఖురాలా నీకు అని చెప్పి తిడదా ఉంటాడు. కానీ మాట్లాడే ఓపికే లేదండి. చెయ్యి ఎత్తున్నాడు, ఆ ఎత్తేదానికి కూడా శక్తి లేదు. రామ అని చెప్పి మళ్ళీ అడిగాడు. ఆయన రాత్రంతా కూడా రాముడికే చెప్పాలనుకుంటున్నారు. అందుకనే రామ రామ అనుకొని ఎలా చెప్పాలని చెప్పి ఆయన పిలిపిస్తున్నారు. సుమంత్ర తక్షణమే రాముని పిలిపించినారు. అనగానే దానికి పిలిపిస్తని చెప్పి వెళ్ళి రాముడికి కౌరు పంపిస్తారు. అప్పటికే కౌసల్య మొత్తం ఆయనకి స్నానం చేయిస్తుంది. పట్టాభిషేకం కాబట్టి సొంతంగా తన స్వహస్తాలతో స్నానం చేయిస్తుంది. స్నానం చేయించి అన్ని చేసిన తర్వాత సీతాదేవి అలంకరణ చేస్తుంది. ఆ సమయంలో కౌరు వస్తుంది. నిన్ను తండ్రిగా రుణ ఫలంగా రమ్మన్నారు. ముస్తాబు పూర్తి కూడా అవ్వదు. ఉన్న 2 గంటలు వేసి వెళ్తాడు. ఎక్కడ ఉన్నాడంటే కైకేయి గృహంలో ఉన్నారు. వెళ్తాడు, పరిగెట్టుకుని వెళ్తాడు. వెళ్ళి లోపలికి వెళ్ళేటప్పటికి దశరథుడు తన స్థితి చూసేటప్పటికి ఈయన కూడా తండ్రి నాన్నగారు ఏమైందని చెప్పి తండ్రి ఏమైందని చెప్పి పరిగెట్టుకు వెళ్తాడు. వెళ్ళి
తన దశరథ తనను తన ఒళ్ళో పెట్టుకుంటాడు. అడుగుతాడు, ఏమి దిక్కు లేకున్నారు. ఫస్ట్ నమస్కారం చేస్తాడు, నమస్కారం చేసి ఒళ్ళో పెట్టుకుంటాడు. ఏమైంది అనేటప్పటికి మళ్ళీ కైకే అంటారు, ఏమీ లేదు, నిన్న నాకు 2 వరాలు ఇచ్చారు మీ నాన్నగారు. ఆ వరాలు తీర్చే బాధ్యత నీ మీద ఉంది. అది నీకు ఎలా చెప్పాలా అని ఆయన సంకోచపడుతున్నాడు. ఎలా చెప్పాలో తెలియక తడబడుతున్నాడు, చింతిస్తున్నాడు. అంతే తప్ప ఇంకేం లేదు. అమ్మా, మీకు తెలుసా 2? మరి మీరే అడిగారు కాబట్టి అంటే నాకు మీరే చెప్పండి. మీరు చెప్తే ఎంతో, నాకు మా తండ్రిగా చెప్తే అంత. అది నాకు చెప్పండి అంటే దశరథ అంటాడు. అంతేగాని మాటలు కూడా రావడం లేదండి. వెంటనే అంటారు, ఏమీ లేదు, నీకు పట్టాభిషేకం జరగాల్సిన చోటే భరతుడికి పట్టాభిషేకం జరగాలి. నువ్వు 14 సంవత్సరాలు చెట్టు బెరడు చింత చర్మంతో చేసిన బట్టలు వేసుకుని ఎటువంటి లాంఛనాలు లేకుండా వనవాసానికి వెళ్ళాలి. అనగానే రాముడి ముఖంలో ఎటువంటి తేడా లేదు. ఆ విషయం తెలియడానికి ముందు ఎలాగైతే ఉన్నాడో తర్వాత కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉండి అంటాడు రాముడు, ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడుతున్నారా అని చెప్పి అంటాడు. నేను ఎంత దురదృష్టవంతుని, నా తండ్రికి నా మీద నమ్మకం లేదే, నేను ఆయన కొడుకు తీరుస్తాను చెప్పి అని అనగానే ఇంకా దశరథుడికి ఇంకా దుఃఖం ఆకుపై కట్టలు తెచ్చుకొని వచ్చేసింది. రామా అని చెప్పి తను ఆ ఒళ్ళో పెట్టుకొని తల పెట్టుకోవడానికి కూడా సిగ్గేసి తీసేస్తాడు, తీసి కింద పడతాడు. ఎందుకంటే అటువంటి మనిషి ఒళ్ళో నేను తల పెట్టుకుని ఎలా ఉంటాను, తీసి పక్కన ఏడుస్తూ ఉంటాడు. రామా రామా అని. ఇంటర్గా మీరు ఎందుకు తగ్గిస్తారు, మీ కోరికని తీర్చే బాధ్యత నాది, మీరు నిశ్చింతగా ఉండండి అంటాడు. ఇలాగ అంటుంటాడు కానీ మాట రావడం లేదు, గొంతుకంతా కూరుకుపోయింది. ఒకే ఒక మాట వస్తుంది, రామా రామా. రెండు కైకి అంటది, తొందరగా మరుక్షణంలో వెళ్ళాలంట, నీ ఆజ్ఞ, ఇప్పుడే నేను బయలుదేరుతాను అనగానే ఇంకా దశరథుడికి ఇంకా లేని శక్తి తీసుకొని తెచ్చుకొని, చీ మూర్ఖురాల, కఠినాత్మురాల, అటువంటి శ్రీకాంత్ అలాగ అంటున్నా నీకు మనసు కరగలేదు, ఇంకా నీకు పట్టుదలేదు, నువ్వు నా ప్రాణం తీసేస్తున్నావు, గుర్తుంచుకో. ఈ రోజు నేను చెప్తున్నాను, నువ్వు నాకు భార్య కాదు, నేను నీకు భక్తులు కాదు. నా ఒంటి మీద చేయేస్తే ఆ రోజు నేను శరీరం త్యాగం చేస్తాను. ఆయన సరే ఆమె ఏం లేదు, రామా ఇంకేంటి ఆలోచిస్తున్నా ఉంటాను. రాముడికి అన్ని వెళ్ళిపోతుంటే అంటాడు దశరథ అంటాడు, రామా వెంటనే నన్ను చంపి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం, నన్ను చంపడు వెంటనే అంటాడు. అంటే రాముడు అంటాడు, మిమ్మల్ని చంపి నేను రాజ్యాన్ని తీసుకోవచ్చు, రాజు కూడా అయిపోవచ్చు, కానీ దానివల్ల నేను మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, నీ మాట నేను తీర్చిన అన్నాను.
ఒక పుత్రుడుగా నా ధర్మం ఏంటంటే తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టలేదు. అంచేత మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టే బాధ్యత నాది. మిమ్మల్ని సంహరించి నేను రాజ్యాన్ని ఆక్రమించుకుంటే నాకు రాజ్యం దొరుకుతుందేమో కానీ మీ మాటను నిలబెట్టానన్న తృప్తి నాకు ఉంది. మాటను నిలబెట్టడం, మీ ఇచ్చిన మాటను నిలబెట్టినందుకు నేను నరకానికి వెళ్తాను తప్ప దాని వచ్చిన లాభం లేదు. ఇంచేత నేను వనవాసానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అనగానే ఇక రామాజన్ కింద పడిపోతాడు ఇక అని వెళ్ళిపోతాడు. ఈయన కింద పడి మోర్చిపోయాడు, సమస్యలు పడి ఏమైందో తెలియదు రాముడికి, ఆ దశరథుడికి. ఇల్లు వచ్చినప్పుడు రథం ఎక్కి వచ్చాడు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నప్పుడు రథం రెడీగా ఉంది. దశరథుడు అంటాడు, రాముడు అంటాడు నడిచి వెళ్తానంటాడు. నడిచి వెళ్దామా, ఇంకొక కొద్ది గంటల్లో రాజు చక్రవర్తి అయిపోతున్నాడు, మొత్తం ఈ భూమండలాన్ని మొత్తాన్ని ఆడబోతున్నాడు, ఆయన నా నడిచి వెళ్ళడం ఏంటి, పర్వాలేదు ఎక్కనంటాడు. చెప్పడు, ఏమి చెప్పడు. వెనకాల సుమంతరు వస్తాడు, అమ్మా ఏమిటిది, నీకు కూడా పిచ్చి పట్టింది ఏంటి. నాకు పిచ్చి పట్టలేదు, సమయం లేదు అంటాడు రాముడు. ఇప్పుడు నేను నా కర్తవ్య పాలన చేయాలి, అది కూడా సమయం లేదు. బయలుదేరతాను, వెళ్ళి కౌశల్య దగ్గరికి వెళ్తాడు. కౌశల్య వెంటనే ఆయన వచ్చేవాడు, రెడీ అయిపోయేవాడు. రాముడు తలపించుకుంటాడు, ఏమనుకున్నావు అంటే నీకు ఒక అశుభవార్త చెప్పాల్సి వస్తుంది. ఏమిటంటే ఏం లేదు, నాన్నగారు మన చిన్న తల్లి అని కైకేయి 2 వరాలు ఇచ్చారట. దాని లెక్క ప్రకారం భరతుడికి పట్టాభిషేకం జరగాలి. నేను తక్షణమే 14 సంవత్సరాలు వనవాసానికి పోవాలి. దానికి అనుమతి పొందడానికి, మీ ఆశీర్వాదం పొందడానికి వచ్చింది. అంతే, ఆమె ఎక్కడికక్కడ ఒప్పుకునిపోయి ఏడుస్తూ ఉంటారు. ఏంటి వింటున్నాను నేను, ఏం జరుగుతుంది, నేను ఏం పాపం చేశాను, ఇప్పటి వరకు నాకు నేను అనుకున్న కోరికలు తిరుగుతున్నాయని చెప్పి నేను ఎంతో ఆనందపడుతుంటే ఒక్క క్షణంలో నా అన్ని కళలన్నీ కుప్పకూలిపోయాయి. నువ్వేం పాపం చేసావు, నువ్వు అరణ్యానికి వెళ్తావు, నాన్నగారు ఉన్నారే ఆయన ఆమె తొత్తు అయిపోయాడు. ఆమె దీంట్లో పడిపోయి ఆ వ్యామోహంలో ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదు. అంటే రాముడు అంటాడు, ఆయన చేసింది ఏం లేదు, ఆయన ఆ వ్యామోహంలో లేదు, ఆయన ఇచ్చిన వరాన్ని ఆయన తీరుస్తున్నాడు. ఆయన తప్పలేదు. ఒక పుత్రుడిగా నేను దాన్ని శిరసేవనం చేయడం నా ధర్మం. అంటే నేను వెళ్తున్నాను అంటే అప్పుడు వచ్చాను, వెళ్తే వెళ్ళావు, నేను కూడా నీతో వస్తాను. అమ్మా నేను వెళ్తుంది ఏ రాజకోటతో కాదు, వనవాసానికి. అక్కడ ఏం తింటానో ఎక్కడ ఉంటానో తెలియదు. నువ్వు అక్కడ నాతో ఉండలేదు. అంటే నువ్వు ఏది తింటావో నేను అదే తింటాను. నీవు నాకు పుత్రుడు కాబట్టి నీకు జన్మనిచ్చినందుకు నువ్వు నన్ను సదా కాపాడతావు, నన్ను రక్షిస్తావు అని నమ్మకం నాకున్నాను అంటారు కౌశల్య. అప్పుడు రాముడు అంటాడు,
ఆ నమ్మకం ఉన్నందుకు, నమ్మకం నా మీద పెట్టినందుకు నేను చాలా తగ్గదు. కానీ ఒక భార్యకి భర్తే సర్వం. భార్య ఏనాడు కూడా తన భర్తను వ్యక్తి వెళ్ళడానికి కష్టమైనా నష్టమైనా ఆయనతో. అందులో ఇప్పుడు మన తండ్రికి ఆయన ఒక ముసలి వయసులో ఆయన ఉన్న పరిస్థితిలో ఆయనకి అవసరం ఎంతో ఉంది. ఆయన సేవ, నీ సేవ ఎంతో అవసరం. అంచేత నువ్వు ఇక్కడే ఉండి ఆయన సేవ చేస్తే బాగుంటుంది. అంచేత నువ్వు ఇక్కడే ఉండి ఆయన అనేటప్పటికీ ఎప్పుడైతే కౌశల్యకి భార్య యొక్క ధర్మం ఇచ్చేస్తారో, భార్య కౌశల్య ఏమనలేకపోతుంది, ఏడుస్తూ కూర్చుంటుంది. రాముడు వెళ్ళిపోతాడు. రాముడు అప్పుడు అక్కడ సీత సీత లక్ష్మణుడు ఉంటాడు, ఊగిపోతుంటాడు. ఇలా ఒక మాట విని నీకు వెంటనే తెస్తాడు. ఇప్పుడే నా కత్తి తెస్తాడు, నేను చంపేస్తాను, నిన్ను సింహాసనం మీద ఎక్కి ఎవడంటే వస్తాడో చూస్తాడు. ఈ రోజు నా బలి, నా ఖడ్గానికి మొత్తం అందరు బలి అయిపోతారు, వంశాన్ని మొత్తం నాశనం చేసి పడేస్తాను, ఎవడు ఆపుతాడో చూస్తాను నేను రాజు అవ్వకుండా. లక్ష్మణ ఏమంటున్నావు? ఎందుకు ఆవేశం? వనవాసానికి వెళ్ళమంది నిన్ను కాదు, నన్ను. నన్ను వనవాసం వెళ్ళమంటే నువ్వు అందరినీ చంపితే ఏమనుకుంటాను? ఆ చెట్టు మీద నాకు వస్తుంది. తను చంపలేక ఈయనతో చంపించాడు. నాకు కలంకం తేవాలనుకుంటున్నా ఉంటాడు. అన్న అని చెప్పి కాలు పట్టుకుంటాడు. నాకు ఇటువంటి అక్కడ ఆలోచన లేదు. అయితే నేను కూడా నీ దగ్గర వస్తాను. నువ్వు ఎక్కడికి వస్తావు? నువ్వు ఇక్కడ ఉండు, నీ తల్లి దగ్గరికి తిన్నావు, తల్లితో పాటు ఉండు, వాళ్ళు చూసుకుంటున్నట్టు. అంటే అప్పుడు అంటాడు, నువ్వే కదా అన్నావు. అంటే ఎప్పుడైతే పట్టాభిషేకాన్ని ప్రకటిస్తారో కౌశల్య దగ్గర వచ్చి చెప్పినప్పుడు, కౌశల్య ధ్యానం చేస్తుంది కదా కృతజ్ఞత భావంతో. అప్పుడు సుమిత్ర, లక్ష్మణుడు ఇద్దరు కూడా ఇక్కడ ఉంటారు. రాముడు వచ్చి చెప్పినప్పుడు తల్లి ఆశీర్వదించినప్పుడు, అప్పుడు పక్కన లక్ష్మణుడు ఉన్నప్పుడు లక్ష్మణుడితో అంటాడు అనమాట, లక్ష్మణ, పట్టాభిషేకం నాకు జరుగుతున్న పెద్దవాడిగా అది నీకు జరుగుతున్నట్టు. ఎందుకంటే నేను శరీరం అయితే నువ్వు నా ప్రాణం. నువ్వు లేకుండా నేను ఏది చేయలేను, నేను ఊహించుకోలేను. అంచేత నువ్వు రాజ్యపాలన చెయ్యాలి నాతో పాటు అంటారు. నువ్వు అన్నావే, నువ్వు శరీరం అయితే నీకు ప్రాణం, గుర్చేస్తాను. నువ్వు ఏ కార్యం కూడా నేను లేకుండా చేయలేను అంటున్నావు. మరి ఈ రోజు నన్ను విడిచిపెట్టి నువ్వు వనవాసానికి వెళ్దాం అంటే నువ్వు అన్నది అసత్యమా? రాముడు ఏమన్నారో తెలియదు. ఓకే, అయితే వెళ్ళింది తల్లి పర్మిషన్ తీసుకుని రాదు. వెళ్ళి అక్కడ నుంచి సీత దగ్గరికి వస్తాడు. రాగానే సీత వస్తుంది. వచ్చారు స్వామి, రండి తొందరగా, టైం అయిపోతుంది, ఇంకా మీకోసం వెయిట్ చేస్తాను, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు అలంకరణ చేస్తాను అని చెప్పి సగంలో అయిపోయాడు కదా. అంటే రాముడు అంటాడు, అవసరం లేదంటారు. ఏముంది, ఎందుకు అవసరం లేదు? పట్టాభిషేకం నాకు జరగదు. కళ్ళ నీళ్ళు వచ్చేసాయి వెంటనే. ఏమైనా ఇప్పుడు ఉన్న పరంగా నేను వనవాసానికి పోతున్నాను.
అంచేత నీకు ఆ విషయం చెప్పుదా ఉన్నా చూపించాను. అంటే అంటే ఏం లేదు, నేను వనవాసం వెళ్తున్నాను కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి, నేను వెళ్ళిపోయిన దుఃఖంలో రోధిస్తున్న నా తల్లిని, నన్ను ఉండలేని నా తండ్రిని, వాళ్ళిద్దరికి సేవ చేస్తుంది అంటే వెంటనే అంటారు, ఏం మాట్లాడుతున్నారు? నా తండ్రి నాకు చెప్పింది ఏంటి? నువ్వు రాముడితో పాటు ఆయన నేనలాగా ఆయన వెంటే ఉండాలని చెప్పింది. మీరు అనవాసానికి వెళ్తుంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను? నేను అలాగ ఇక్కడ ఉంటే మా తండ్రి గారికి నేను ఇచ్చిన మాట పాటించిందని అవుతాను. నేను రావాల్సిందే అంటే వాడు అంటాడు, సీత నీకేం పిచ్చి పెట్టిందా? నేను ఎక్కడికి వెళ్తున్నాను? వనానికి వెళ్తున్నాను. నువ్వు ఒక్క రోజు కూడా కాలు కింద పెట్టిస్తున్నావు అనుకోలేదు. సీతాదేవి ఎంత సుకుమారిగా అంటే చెప్తారు, సీతాదేవి చాలా సుకుమారి, అది ఇవన్నీ వింటది. అవన్నీ కౌశల్యం ముందే వాళ్ళ మనుషులు పంపించి సీతాదేవి కోసం మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఆమె ఎలాగా అంటే ఎలాగ పెరిగింది, ఎలా వ్యవహరిస్తుంది, వ్యవహారం ఏంటి, ఇవన్నీ దాని ప్రకారం ఆ విధంగా అక్కడ సదుపాయం చేసి ఆమెకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్న భావంతో అన్ని సౌకర్యాలు చేయిద్దాం అనుకుంటుంది. అన్ని ఎంక్వైరీ చేస్తుంది. వచ్చినప్పుడు ఘనంగా స్వాగతం పలకాలని చెప్పి మొత్తం పూల రెక్కలు పంపి తీసి రెక్కలను వేయిస్తుంది. ఎక్కడ కూడా చూస్తుంది ఒక చిన్న ముళ్ళు కానీ ఇసుక రైలు కూడా ఉండడానికి లేదు. ఆమె నడిచేదంతా పూల రెక్కల మీద నడాలి అని చెప్పి అన్ని అరేంజ్మెంట్ చేసి రెడీ చేసి ఆర్డర్ డేట్ పట్టుకుని రెడీగా ఉంటుంది. సీతాదేవికి వెల్కమ్ చెప్పాలని చెప్పి సీతాదేవి వస్తుంది. వచ్చేటప్పటికి వచ్చి దిగుతుంది. దిగ్గానే ఇలాగా దిగి అడుగు పెడుతుంది అంటారు. అంటే ఆమె కొద్దిగా ఏదో గుచ్చుకున్నాడు. కౌన్సిల్కి ఇంక లోపల తిట్టుకుంటుంటది, నేను మీకు అందరికి చెప్పాను జాగ్రత్త వహించండి ఎక్కడని చెప్పి, సరిగా చూసుకోలేదు, ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంది సీతాదేవి. మళ్ళీ 2వ అడుగు పెడుతుంది. వీళ్ళు పనికోణంలో తిట్టేసుకుంటుంటుంది లోపల, సూర్యుడు కిందకి పవనం ఆమె గుచ్చుకుంటున్నాయి అని చెప్పి మళ్ళీ 3వ అడుగు వేస్తుంది అంటుంది. మళ్ళీ ఏమైందమ్మా ఇంతకు నుంచి నువ్వు కాలుగా నిప్పాడున్నాను, దెబ్బలేకపోయినాక మరి పూలరెక్కలు గుచ్చుకుంటున్నాను అంటే అంత సుకుమారి. పూలరెక్కలకి గుచ్చుకుంటున్నాను. నువ్వు అంత సుకుమారివి, నువ్వు వనానికి ఎలాగొస్తావు? ఎలా నడవగలవు? ఏం తింటావు? ఎక్కడ ఉంటావు? ఎక్కడ పడుకుంటావు? నీతో అయ్యేది కాదు. నువ్వు ఆ బాధలు పడలేవు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఏంటి బాధ కోసం మాట్లాడుతున్నారు వీళ్ళు. భార్యకి భర్త ఎక్కడ ఉంటే అదే స్వర్గం. మీరు లేనప్పుడు నాకు అయోధ్య కూడా నరకం. మీరుంటే మీ పక్కన నేనుంటే నాకు ఆ అరణ్యం కూడా స్వర్గంతో సమానం అన్నా సరే. లేదు నేను ఒప్పుకోండి, నేను నాకు మనసు ఒప్పడం లేదు, ఒప్పటికి అంటది. ఇప్పుడు తెలిసింది, నా తండ్రి నాకు ఒక ఆడవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీళ్ళు విరిచేయాలని చూస్తున్నారు కానీ లోపలంతా ఆడ స్వభావం అన్న ఒక పురుషుడికి పురుష వేషం వేసుకున్న ఒక స్త్రీకి నాకు పెళ్లి ఇచ్చి వివాహం చేశాను ఇప్పుడు తెలుసుకున్నాను. అంటే రాముడిని అలాగ అనేటప్పటికి ఎంత అవమానం. గొడవలు అనేవి భార్య భర్తల మధ్య గొడవలు
దొరకొట్టాయి, సీతారాములు కూడా ఉన్నాయి. ఏ, అందులో కొత్త లేదు. ఏ, ఆడేటప్పటికి ఇంకా రాముడికి హోంవర్క్ ఉంది. ఏమిటి ఏమన్నా మీ ఇష్టం, నీకు చెప్పలేను రా అయితే అని చెప్తాను అంతే. ఓకే, సంతోషం. సో ఆ విధంగా సీత రామ లక్ష్మణుడు బయలుదేరతారు. ఇంకా చాలా చెప్పాలి, చాలా ఉన్నాయి, ఇంకొక చెప్పద్దు. ఆల్రెడీ 9-10 అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. ఇందులో అర్థం ఎక్కువ అయిపోయింది. సో మళ్ళీ ఎప్పుడైనా మీరు చెప్పుకుందాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय, रामनवमी महोत्सव की जय, रामचंद्र भगवान की जय, सीताराम लक्ष्मण हनुमान जी की जय, गौर प्रेमानंद जी। हरे कृष्ण।